వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక ప్రక్రియ త్వరలోనే పూర్తి కాబోతోంది. మరి ఇప్పటికే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదటి రౌండ్, అలాగే రెండవ రౌండ్, మూడవ రౌండ్ కూడా పూర్తయిపోయి అధికారులు మరి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ను రూపొందించే పనిలో పడ్డారు. దాదాపు ఈ రోజు రాత్రి కల్లా మరి ఏదైతే మెగా డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి పేర్లతో మరి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకు సెలెక్షన్ జాబితా అనేది ఈ రోజు రాత్రి కల్లా పంపించే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం మనకు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ 10వ తేదీన ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి వీరు ఎవరైతే సెప్టెంబర్ 10వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకునే టీచర్స్ ఉన్నారో వారికి దసరా సెలవుల్లో మరి స్టార్టింగ్ 2-3 రోజులు టీచర్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. మెగా డిఎస్సి 2025కు సంబంధించిన సమాచారం నేటి రాత్రి కల్లా ఏ జిల్లాకి ఆ జిల్లాకు సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్టు సదరు జిల్లా విద్యాశాఖకు పంపనున్నట్టు సమాచారం. తదుపరి 2-3 రోజుల పాటు ఆన్లైన్ లో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారని తెలిసింది. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ప్రభుత్వం నిర్వహించనున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో లక్షలాది మంది సమక్షంలో భారీ ఎత్తున నియామక పత్రాల జారీ కార్యక్రమం ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్తగా నియమింపబడే ఉపాధ్యాయులకు దసరా సెలవుల్లోనే మొదటి 2-3 రోజులు శిక్షణా కార్యక్రమం నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాత్రి కల్లా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా యొక్క సెలెక్షన్ లిస్ట్ అనేది మరి ఆ డిఈఓలకు రాబోతోంది. మరి ఇవి వచ్చిన తర్వాత ఆ సెలెక్షన్ లిస్ట్ ఆధారంగా మరి ఆన్లైన్ లోనే వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించబోతున్నారు. అంటే మరి ఆన్లైన్ లోనే ఆ అభ్యర్థులు లాగిన్ అయి వారు మరి ఏ ప్లేసెస్ వారికి కావాలో వాటిని ఆన్లైన్ ద్వారానే మరి వారు ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఏ విధంగా అయితే ఉపాధ్యాయులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అనేవి నిర్వహించారో ఆ విధంగా ఇక్కడ వారికి కావాల్సినటువంటి స్థానాలన్నిటికీ వారు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చినట్టయితే ఆ ప్రిఫరెన్స్ ఆధారంగా వారికి వచ్చినటువంటి మార్క్స్ ర్యాంక్ ఆధారంగా వారు కోరుకున్నటువంటి స్థానాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే స్థానాలు అనేవి కేటాయించబోతున్నారు. మరో 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి సెప్టెంబర్ 10వ తేదీన మరి అనంతపురంలో జరిగేటటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమంలో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా నియామక పత్రాలు అందించబోతున్నారు. ఇక దసరా సెలవుల్లో వీరికి ట్రైనింగ్ అనేది కూడా ఉండబోతోంది. ఇక సెప్టెంబర్ 10వ తేదీన వీరికి నియామక పత్రాలు అందిస్తే వారంతా కూడా వారికి కేటాయించినటువంటి మరి ప్రాంతాల్లో వారు జాయిన్ కాబోతున్నారు. ఇక దసరా సెలవులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రభుత్వం మరి అకాడమిక్ క్యాలెండర్ లో ఇచ్చినటువంటి ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి దసరా సెలవులు అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి 24, 25, 26 మొదటి 3 రోజులు మరి ఉపాధ్యాయులకు ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అవుతారో వారికి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోపక్క ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారో వారిలో చాలా మంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మరి ఫేక్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తప్పు కదా గురు అంటూ డిఎస్సిలో నకిలీ ధ్రువపత్రాలు అర్హుల స్థానంలో కొత్త వారికి అవకాశం అంటూ మనం మరికొంత సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఎవరైతే నకిలీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారో లేదా సరైన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేదో అటువంటి వారిని రిజెక్ట్ కూడా చేయడం జరిగింది. ఆ రిజెక్షన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం దీని తర్వాత చూస్తాం. అలాగే కొద్ది మందికి మరి టీజీటీ పీజీటీలకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ అని కూడా రావడం జరిగింది. అది ఎందుకు వచ్చింది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మొదట ఇక ఈ సమాచారాన్ని చూసినట్టయితే జిల్లాకు చెందిన అంటే విజయనగరం జిల్లాకు చెందిన 2 అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో పోటీ పడ్డారు. వారి భర్తలు త్రివిధ దళాల్లో పనిచేయడంతో ఈ విధంగా నమోదయ్యారు. ఈ మేరకు వారికి కాల్ లెటర్లు వెళ్లాయి. అయితే వారికి కోటా వర్తించదు. ఈ మేరకు అందిన ఫిర్యాదులతో అనర్హులుగా గుర్తించారు. తర్వాత స్థానాల్లో ఉన్న వారికి పిలుపు లేఖలు అందాయి. మరో 2 అభ్యర్థులు అంధత్వ శాతాన్ని
ఉన్నదానికన్నా ఎక్కువగా చూపించి పరిశీలనకు హాజరయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో వైద్యులు తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. కాబట్టి చాలా మంది మరి అప్లై చేసేటప్పుడు సరైన అవగాహన లేకుండా అప్లై చేయడం వల్ల కూడా మరి ఉద్యోగానికి ఎంపికైన తర్వాత రిజెక్ట్ అవ్వడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎవరైతే మరి ఎక్స్ సర్వీస్ మెన్ గా పనిచేసి ఉంటారో వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ గా పనిచేస్తారో వారి భార్యలు ఇక్కడ మరి డిఎస్సీ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద అప్లై చేసుకోవడం మరి ఇక్కడ ఎంత అవగాహన రాహిత్యంతో వారు అప్లై చేసుకున్నారు అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఇవన్నీ గమనించినటువంటి అభ్యర్థులు రాబోయే డిఎస్సీ అప్లికేషన్ లో ఎటువంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అని ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక డిఎస్సీ కొలువుల్లో భాగంగా కొందరు అభ్యర్థులు సమర్పించిన వివరాలు ధ్రువపత్రాల్లో లోపాలున్నాయి. దీంతో అధికారులు అనర్హత వేటు వేశారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం 12 మందికి 2వ విడత పరిశీలన పూర్తి చేశారు. వీరిలో కొందరు తప్పులు చేసినట్టు గుర్తించారు. 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని ఐచ్ఛికం మేరకు 1 పోస్టుకు పరిమితం చేసి ఇతర స్థానాల్లో తదుపరి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. కొందరికి సరైన విద్యార్హతల ధ్రువపత్రాలు లేకపోవడంతో ఇళ్లకు పంపించేశారు. 10 రోజుల్లో ఎంపిక జాబితా. ఉద్యోగం రావడానికి అవకాశం ఉన్న వారందరికీ ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నామని ఆర్జేడీ విజయ్ భాస్కర్ తెలిపారు. ఎంపిక జాబితా ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరి మార్కులు ప్రదర్శిస్తామని అన్నారు. అపోహలు అవసరం లేదని 10 రోజుల్లో పూర్తి స్థాయి జాబితా వస్తుందని చెప్పారు. పారదర్శకంగా పరిశీలన సాగుతోందని పేర్కొన్నారు. ఇక పునఃపరిశీలన. తొలి విడతగా గత నెల 28-29 తేదీలో 599 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. బుధవారం పునఃపరిశీలన చేపట్టారు. విజయనగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్న ఈ ప్రక్రియను ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు డి విజయ్ భాస్కర్ పరిశీలించారు. డిఈఓ యు మాణిక్యం నాయుడు, ఉప విద్యాశాఖాధికారి రమణ పర్యవేక్షించారు. మరి ఎవరైతే నకిలీ సర్టిఫికెట్స్ సమర్పించి మరి రిజెక్షన్ గురయ్యారో అటువంటి వారి పేర్లతో కూడా ఒక లిస్ట్ అనేది మనకు వాట్సాప్ లో కనిపిస్తూ ఉంది. మరి ఇది ఆగస్టు 30, 2025వ తేదీ రాత్రి 21:46 వరకు ఎవరినైతే రిజెక్ట్ చేశారో వారి వివరాలతో అన్ని జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా పోస్ట్ వారీగా మరి అభ్యర్థుల యొక్క సమాచారం ఇందులో ఉంది. ఒకవేళ ఆ అభ్యర్థి రిజెక్ట్ అయింటే ఎందుచేత రిజెక్ట్ అయ్యాడు, ఏ పోస్టుకు రిజెక్ట్ అయ్యాడు అంటూ సమాచారం ఇందులో కనిపిస్తుంది. మరి ఈ సమాచారాన్ని గమనించినటువంటి డిఎస్సి అభ్యర్థులకు ఒక సందేహం రావడం జరుగుతోంది. ఏంటి అంటే మనం ఇందులో చాలా చోట్ల టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు చూసినప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ అంటూ మనకు రిజెక్ట్ రీజన్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇది ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ప్రతి అభ్యర్థి కూడా డిఎస్సికి దరఖాస్తు చేసే సమయంలో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి ఉంటారు. ఎవరైనా కానీ ఫస్ట్ ఎక్కువ శాలరీ వచ్చే పోస్ట్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత మిగిలిన వాటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ అనేవి మరి ఏ విధంగా వెరిఫై చేయడం జరిగింది అంటే మరి ఆ అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్స్ అనేవి వారు ఏ పోస్టుకు దరఖాస్తు చేశారు అనేది గమనించకుండా మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను పిలిచి వారి యొక్క సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై చేయడం జరిగింది. మరి ఈ విధంగా వెరిఫై చేసినప్పుడు మరి ఒక అభ్యర్థి ఫస్ట్ ప్రిఫరెన్స్ పీజీటీకి ఇచ్చి, సెకండ్ ప్రిఫరెన్స్ టీజీటీకి ఇచ్చి, థర్డ్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చారనుకోండి, ఆ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కు సెలెక్ట్ అవుతాడు. మరి పీజీటీ, టీజీటీ ఫస్ట్ పీజీటీకి సెలెక్ట్ అవ్వాలి అంటే అతను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై ఉంటే అతనికి పీజీటీ ఇచ్చేవారు. మరి అతను పీజీటీకి ఇంగ్లీష్ క్వాలిఫై కాలేదు కాబట్టి ఆటోమేటిక్ గా పీజీటీ, టీజీటీకి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అతను స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే అభ్యర్థులు మొదట పీజీటీ, టీజీటీలకు ప్రిఫరెన్స్ ఇచ్చారో అటువంటి అభ్యర్థులు మరి పీజీటీ, టీజీటీ పోస్టులకు రిజెక్ట్ అయ్యి దాని తర్వాత ఆప్షన్ ఇచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లేదా ఎస్జిటి పోస్టుకు సెలెక్ట్ అయి ఉండవచ్చు. అటువంటి వారు ఎవరైతే ఎంపికైనటువంటి పోస్ట్ ఉందో ఆ పోస్టుకు సెలెక్ట్ చేసి మిగిలిన పోస్టులకు రిజెక్ట్ చేసి ఉంటారు. అందుకే మరి ఎంపికైనటువంటి కొద్దిమంది అభ్యర్థులు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్, అందుచేత ఆ పోస్టుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని కూడా ఇందులో సమాచారం ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇది ఇక్కడ ఎందుకు మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ అని ప్రతి కొద్దిమంది అభ్యర్థులకు ఎందుకు ఇచ్చారు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. మరి మొత్తానికి మెగా డిఎస్సి 2025 ప్రక్రియ అనేది మరి సెప్టెంబర్ 10వ తేదీతో పూర్తి కాబోతోంది. సెప్టెంబర్ 10వ తేదీన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అభ్యర్థులకు ఇచ్చే అవకాశం ఉంది అనే సమాచారం మనకి ఇక్కడ
మరి సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇది మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.